అస్సలం వాలేకుం నమస్తే. వెల్కమ్ టు బీబీ న్యూస్. ఇదొక కొత్త సీరీస్ అనమాట. ఇందులో మనం మెయిన్‌గా నేషనల్ పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్, స్పోర్ట్స్, క్రైమ్ న్యూస్ అలాగే ఏదైనా ఇంటర్నెట్ సెన్సేషన్ ఉంటే అలాంటి వాటి గురించి అన్నిటిని అప్డేట్స్‌ని ఎవ్రీ వీకెండ్ మీకు అందించడానికే ఈ సీరీస్ అనమాట. సో, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత్ పైన డబ్బుల వర్షం కురుస్తుంది. ఎలా అంటారా? బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సఖ్యా భారత్ టీమ్‌కు 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించారు. అలాగే కేరళకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ నితీష్ బాబు తన కంపెనీలో పనిచేసే 82 మంది ఎంప్లాయీస్‌కి ఆయన బోనస్‌లు ఇచ్చాడన్నమాట. ఎందుకంటే ఆయన సంజు శాంసన్ ఫ్యాన్. ఫైనల్‌లో సంజు శాంసన్ పెర్ఫార్మ్ చేసిన దానికి ఇంప్రెస్ అయిపోయి ఆ హ్యాపీనెస్‌తో తన కంపెనీస్‌లో ఎంప్లాయీస్ అందరికీ బోనస్‌లు ఇచ్చేసాడన్నమాట. సో, ఇదంతా ఇలా ఉంటే అన్ని హ్యాపీనెస్‌లో ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ స్టేడియంలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా! ఆ సెలబ్రేషన్స్‌లో హార్దిక్ పాండ్యా మన ఇండియన్ ఫ్లాగ్‌ని తన భుజానికి కట్టుకున్నాడన్నమాట. అలా భుజానికి కట్టుకొని తిరిగి ఇండియన్ ఫ్లాగ్‌ని అవమానించాడని వాజిద్ ఖాన్ అనే వ్యక్తి హార్దిక్ పాండ్యా పైన కేస్ పెట్టాడు. దానిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఇంకా చూడాలి ఈ కేస్ నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటనేది. సో, నెక్స్ట్ న్యూస్‌లోకెళ్తే కడప జిల్లా రాజంపేటకు చెందిన ప్రతాప్ కుమార్. ఈయన రైల్వేలో లోకో పైలట్ అనమాట. అంటే ట్రైన్ డ్రైవరు. ఈయన ఏం చేశాడంటే, ఈయన ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడు. ఆ గొడవలో భార్య తనని నేను ఊరేసుకుంటాను, సూసైడ్ చేసుకుంటాను అని భయపడిస్తుంటే తను అలా కాదు ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి అని సజెషన్స్ ఇచ్చాడనమాట. పాపం తను ఊరేసుకొని తన ముందరే చనిపోయింది. అలా చనిపోతున్నా ఇతను తనని హెల్ప్ చేయడానికి కూడా వెళ్ళకుండా తన మొబైల్‌లోనే వీడియో రికార్డ్ చేశాడనమాట. సో, ఆవిడ చనిపోయింది. ఇతని ప్రతాప్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా చూడాలి తనకి ఎలాంటి శిక్ష పడుతుందో ఏంటి అనేది. పోలీసులైతే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్తే ఇదొక ఫన్నీ న్యూస్. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి కదా! మొన్న. ఆ యూపీఎస్సీ రిజల్ట్స్‌లో తనకి 440 ర్యాంక్ వచ్చిందని బీహార్‌కి చెందిన ఒక వ్యక్తి ఊరిండా ఫ్లెక్సీలేయించాడు. అది చూసి చాలా మంది నమ్మారు. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా నమ్మి తనని ఫెసిలిటేట్ చేశారు. అదే తనకి సన్మానం చేశారన్నమాట. సో, తను దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మోటివేషనల్ స్పీచ్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. చాలా చోటికి గెస్ట్‌లుగా వెళ్లి మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇచ్చాడు. కానీ దాని తర్వాత తన హాల్ టికెట్ నంబర్‌తో సెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే అసలది తన ర్యాంకే కాదని, సేమ్ తన పేరుతో ఉండే కర్ణాటకకు చెందిన వేరే వ్యక్తి యొక్క రిజల్ట్‌ని తన రిజల్ట్‌గా చెప్పుకున్నాడని తెలిసింది. దాని తర్వాత ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఊర్లో నుంచి మాయమైపోయాడు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇలా మొత్తం ఊరందరిని కాదు గవర్నమెంట్ అఫీషియల్స్‌ని కూడా ఎదవల్ని చేశాడన్నమాట. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్తే దేని గురించంటే మెన్‌స్ట్రువల్ సైకిల్ గురించి. అంటే లేడీస్‌కి మంత్లీ పీరియడ్స్ వస్తుంటాయి కదా! ఆ పీరియడ్ వచ్చిన టైంలో వాళ్ళకి మ్యాండేటరీ లీవ్స్ ఇవ్వాలని శైలేంద్రమణి త్రిపాఠి అనే ఒక వ్యక్తి కోర్ట్‌లో కేస్ ఏసాడన్నమాట. ఆ పిటిషన్‌పై డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఏం తీర్పునిచ్చిందంటే, అది మ్యాండేటరీ చేయలేము. ఎందుకంటే దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువుంటది. ఎలా అంటే, ఇలా మ్యాండేటరీ లీవ్స్ ఇవ్వాల్సొచ్చినప్పుడు కంపెనీ ఎక్కువ లేడీస్‌ని ప్రిఫర్ చేయదు. దానివల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఎక్కువుంటది. అందుకే దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పారనమాట. సో, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. ఇంకా ఫైనల్లీ ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 24 క్యారెట్స్ వచ్చేసి 1,59,000 ఉంది. మధ్యలో 1,57,000 కూడా వెళ్ళింది. ఇప్పుడు 1,59,000 ఉంది. 22 క్యారెట్స్ వచ్చేసి రూ. 1,46,330 ఉంది. సో, కొనాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి కొనండి. ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సిల్వర్ రేట్ వచ్చేసి కరెంట్ డేట్‌కి రూ. 2,74,900 ఉంది. సో, ఇవండి ఇవాల్టి బీబీ న్యూస్. ఇంకా నేను ఏమన్నా కవర్ చేయాలనుకుని, నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్‌లో పెట్టొచ్చు. పక్కా మీ కామెంట్స్ నేను కన్సిడర్ చేస్తాను. ఒకసారి కామెంట్ అయితే పెట్టి చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భాషా భావాలు. దిస్ ఈస్ భాషా భావాలు సైనింగ్ ఆఫ్.